ప్రకాష్ రాజు నా కాంబినేషన్ చూడాలనంతో మొదలైంది. బాలచంద్ర గారు ఇంట్రడ్యూస్ చేశారు ప్రకాష్ రాజుని. నేను రామాయణం తీస్తుంటే ఈ ప్రకాష్ రాజు అనబడేవాడు, నేను రామాయణం పిల్లలతో తీస్తుంటే అందరూ సెట్లకు వచ్చి చూస్తూ ఉండేవారు. ఎందుకంటే అంత మినియేచర్ సెట్ చాలా విచిత్రంగా ఉండేది అట్మాస్ఫియర్. ఇంట్రెస్టింగ్ గా ఆ పక్క ఫ్లోర్ లో ఉన్న ఆర్టిస్టులు, డైరెక్టర్లు, కెమెరామెన్లు అందరూ వచ్చి చూస్తుండేవారు. అలా ప్రకాష్ రాజు వచ్చాడు. నేను అప్పటికే డ్యూయట్ సినిమా చూస్తున్నాను. ప్రకాష్ రాజు ఏదో సుస్వాగతం ఏదో చేస్తున్నట్టున్నాడు. వచ్చి డైరెక్ట్ గా నన్ను గుణశేఖర్ గారు మీ సొగసు చూడటం వల్ల నన్ను ఎందుకు పెట్టుకోలేదని అడిగాడు. ఇలాగే అడిగాడు. నాకు అర్థం కాలేదు అసలు నేను ఎందుకు పెట్టుకోలేదు. అతను ఎవరో డ్యూయట్ అనే సినిమాలో చూశాను నేను. అంటే అతను కాన్ఫిడెన్స్, ఆ క్యారెక్టర్కి నన్ను పెట్టుకొని ఉండాలి, నా డ్యూయట్ చూడలేదా మీరు అని అడిగాడు. ఇలాగే అంటే డ్యూయట్ లాంటి చూసి కూడా నువ్వు ఏంట్రా నన్ను పెట్టుకోలేదా అనే లెవెల్కి నాకు చాలా టిపికల్గా భలే ఉన్నాడురా అని అనిపించి సార్ తర్వాత రామాయణం తర్వాత నేను ఇది చూడాలని ఉందన్నప్పుడు ఖచ్చితంగా ఇతరునే పెట్టుకోవాలి. నాకు నేను బాగా ఇంప్రెస్ అయ్యాను.